హలో ఎవ్రీవన్. ఈ రోజు ఎస్ఎస్సి ఫిజికల్ 2023 టైర్ 1 19th జూలై షిఫ్ట్ 4 ఇంగ్లీష్ కాంప్రిహెన్షన్ క్వశ్చన్స్ చూద్దాము. సో ఫస్ట్ పారాగ్రాఫ్ ఇచ్చారు, చూద్దాం రండి. ద ఆలివ్ ట్రీ గ్రోస్ స్లోలీ అట్ లీవ్స్ ఏ లాంగ్ టైం. ఇంట్రడక్షన్ కాదు, ఏతో స్టార్ట్ అవ్వదు. సి కానీ డి కానీ, సి చూడండి, బి చూడండి. యాజ్ ఏ రిజల్ట్ తో స్టార్ట్ అవ్వదుగా, సో సి తోనే స్టార్ట్ అవ్వాలి. ద ఆలివ్ ఈజ్ a well-known Mediterranean native evergreen tree whose fruit and oil are used in cuisine and cooking. Okay, నెక్స్ట్ ఇది ఆలివ్ ట్రీ గురించి చెప్తున్నారు. ఆలివ్ ట్రీ గురించి చెప్తే తర్వాత ఏం చెప్పాలి? ఆలివ్ ట్రీస్ గ్రో స్లోలీ అండ్ దట్ లీవ్స్ లాంగ్ టైం. తర్వాత ఆలివ్ ట్రీస్ ఎలా, వాటి యొక్క నేచర్ ఏంటి అనేది చెప్పాలి. తర్వాత వాటి లైఫ్ స్పాన్, అవి లాంగ్ టైం అన్నారు కదా, సో ఏ ఫాలోస్ బి. తర్వాత అవి చాలా ఓల్డ్ ఉండటం వల్ల ఆలివ్ ట్రీ ఇస్ నోన్ యాజ్ ఇమ్మోర్టల్ ట్రీ ఇన్ మైథాలజీ అండ్ బోటనీ. సో సిఏ బిడి. నెక్స్ట్ క్వశ్చన్. A person who enjoys doing dangerous things in a way that other people may think he is stupid. సో అటువంటి పర్సన్ ఏమంటాము అంటే డేర్ డెవిల్ అంటాము. డేర్ డెవిల్ అని ఎవరిని అంటాము? ఏ పర్సన్ అయితే డేంజరస్ థింగ్స్ చేయడాన్ని ఎంజాయ్ చేస్తాడో వాళ్ళని డేర్ డెవిల్ పర్సన్స్ అంటాం అనమాట. సో అది డేర్ నుంచి, డేర్ అంటే ఛాలెంజ్ అని, డెవిల్ అంటే ఈవిల్ అని, లేకపోతే రెక్లెస్ అని అర్థం వస్తుంది. ఓకే, కెవలియర్ అంటే ల్యాక్ ఆఫ్ ప్రాపర్ కన్సర్న్. ఓకే, డిస్మిసివ్ గా ఉండటం. అలానే ఆఫ్ హ్యాండ్. ఓకే, లినటిక్. లినటిక్ అంటే క్రేజీ లేకపోతే మెంటల్లీ ఇల్. గ్యాలెంట్. గ్యాలెంట్ అంటే బ్రేవ్. చివారస్. ఓకే, సో డేర్ డెవిల్ ఎవరు? హూ ఎంజాయ్స్ డూయింగ్ డేంజరస్ థింగ్స్. నెక్స్ట్, దత్తా కంపెనీ హ్యాస్ నాట్ బీయింగ్ మేకింగ్ అన్నాం కదా. సో థర్డ్ ఆప్షన్ లో ఉంది ఎర్రర్. హ్యాస్ నాట్ బీన్ అంటాము. హ్యాస్ నాట్ బీన్ మేకింగ్ న్యూ స్కూల్ బ్యాగ్స్. టేకింగ్ ఏ బ్రిస్క్. బ్రిస్క్ అంటే క్విక్ అని అర్థం. బ్రిస్క్ క్విక్, ఇక్. ఓకే, బ్రిస్క్ క్విక్. సో బ్రిస్క్ కి క్విక్ స్లో కన్ఫ్యూజ్ అయినప్పుడు చెప్తున్నా. బ్రిస్క్ క్విక్ రెండు సేమ్ రకంగా ఎండ్ అవుతున్నాయి. సో బ్రిస్క్ ఆపోజిట్ స్లో. లేటెంట్ అంటే తెలుసు, క్విక్ అంటే తెలుసు. డస్కీ అంటే డిమ్ అని అర్థం. ఓకే, డార్క్ అని, లేకపోతే నాట్ వెరీ బ్రైట్. ఈ మీనింగ్స్ వస్తాయి. నెక్స్ట్, పార్షియల్. పార్షియల్ అంటే ఏంటి? పక్షపాతం చూపించడం. సో దానికి ఆపోజిట్ అడిగాడు, అన్బయాస్డ్. ఎటువంటి ఫేవరెటిజం చూపించకుండా ఉండటాన్ని అన్బయాస్డ్ అంటాము. సో అన్జస్ట్ అంటే అన్ఫెయిర్ అని. ప్రీజుడిస్డ్. ప్రీజుడిస్డ్ అంటే ఇది కూడా పార్షియాలిటీ లాగానే, బయాస్. డౌట్ఫుల్ అంటే తెలుసు కదా, అన్సర్టైన్. ట్రెచురస్. సో ట్రెచురస్ అంటే మనకి నమ్మకం లేనటువంటి వాళ్ళని ట్రెచురస్ అంటాము. అన్ట్రస్ట్ వర్తి. సో వాళ్ళని మనం ఏమంటాము? డిస్లోయల్ అంటాము. డిసీట్ఫుల్.
ఓకే. నెక్స్ట్ డివోటెడ్ అంటే తెలుసు కదా, లోయల్ గా ఉండటం, డెడికేటెడ్ గా ఉండటం. ట్రాన్సియంట్ అంటే టెంపరీ. రావ్నెస్, రావ్నెస్ అంటే హంగ్రీగా ఉండటం. ఓకే. నెక్స్ట్ Govind is improving his communication skills with a viewpoint to become a journalist. So, with a view to అంటే తన ఇంటెన్షన్ అదనమాట. సో ఇన్ ఆర్డర్ టు అచీవింగ్ అంటాము, అచీవ్ అని కూడా అంటాము. సో బికమ్ అనొచ్చు, బికమింగ్ అని కూడా అనొచ్చు. నెక్స్ట్ ట్రివియల్. ట్రివియల్ అంటే ఇంపార్టెంట్ లేనివి లేకపోతే తక్కువ ఇంపార్టెంట్ ఉన్నవి, దానికి ఆపోజిట్ సిగ్నిఫికెంట్. ఓకే. అండ్ ఫియర్స్ మీన్స్ యాంగర్ కి సంబంధించినది. హోప్ఫుల్ అంటే తెలుసు కదా, పాజిటివ్ గా ఉండటం. కామన్ అంటే ఆర్డినరీ, యూజువల్ వస్తుంది. నెక్స్ట్ ఆర్టికల్ హ్యాడ్ నాట్ బీన్ వస్తే హ్యాడ్ బీన్ రావాలి. హ్యాడ్ నాట్, సారీ, హ్యాడ్ నాట్ బీన్ వస్తే హ్యాడ్ నాట్ రావాలి. ఇక్కడ కూడా హ్యాడ్ నాట్ వచ్చింది. స్టిల్ ఉందా? స్టిల్ లేదుగా. సో ఫస్ట్ ఆప్షన్ మన ఆన్సర్. నెక్స్ట్ మళ్ళీ పారాజంబుల్స్. సో బిసిబి. బి ఏంటి? ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్. విచ్ నేషన్ చెప్పలేదు, సో బితో స్టార్ట్ అవ్వదు. నెక్స్ట్ డిసి. సి ఇండియా ఏ వెరీ లార్జ్ కంట్రీ. డి బట్ ఉంది, బట్ తో స్టార్ట్ అవ్వదు. సో ఎస్, ఇండియా ఏ వెరీ లార్జ్ కంట్రీ విత్ మెనీ రిలీజియన్స్, మెనీ మినీ కల్చర్స్ అండ్ మెనీ లాంగ్వేజెస్ హ్యావ్ బీన్ అచీవింగ్ సక్సెస్ ఇన్ ఆల్ ఫీల్డ్స్. సో ఇప్పుడు ఒక ఇండియా గురించి చెప్పారు. ఇండియా గురించి చెప్పిన తర్వాత ఇందాక చెప్పుకున్నాం మనం ద యూనిక్నెస్ ఆఫ్ దిస్ నేషన్. సో సి తర్వాత బి వస్తుంది, థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్. గో బ్యాక్ టు ద డ్రాయింగ్ బోర్డ్ అంటే స్టార్ట్ ఓవర్ అని అర్థం. ఓకే. లేకపోతే మళ్ళీ బిగిన్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. బిగిన్ అగైన్ ఫ్రమ్ ద బిగినింగ్. నెక్స్ట్ అబేట్. అబేట్ కి ఆపోజిట్. అబేట్ అంటే రెడ్యూస్ అనే అర్థం. లెసన్ కూడా అబేట్ కి సినానిమ్ అవుతుంది. సో ఇంక్రీజ్ యాంటనిమ్ అవుతుంది. సస్టైన్ అంటే టు కీప్ సంథింగ్ హెల్దీ. నెక్స్ట్ సబ్సైడ్. సబ్సైడ్ అంటే ఒక సివియారిటీని తగ్గించడం. టు బికమ్ లెస్ సివియర్. నెక్స్ట్ ద డాక్టర్ డాష్ 2 tablets పర్ డే. డాక్టర్ ఏం చేస్తారు? ప్రిస్క్రిప్షన్ అంటాం కదా. సో ప్రిస్క్రైబ్డ్. ప్రిస్క్రైబ్డ్ 2 tablets పర్ డే. అడ్వైజ్డ్ అంటే ఏదైనా ఒక గైడెన్స్ ఇస్తే అప్పుడు అడ్వైజ్డ్ అంటాము. అంటే లైక్ ఫైనాన్షియల్ అడ్వైజర్, స్టాక్స్ గురించి. నెక్స్ట్ ఆర్డర్డ్ అంటే కమాండ్ చేయడం, ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వటం. ప్రపోజ్డ్ అంటే సజెషన్ ఇవ్వటం. నెక్స్ట్ ఫ్రీ ఫ్రమ్ స్పెల్లింగ్ ఎర్రర్స్. ఇక్కడ అబైడ్ స్పెల్లింగ్ తప్పు ఉంది, అండ్ ఇక్కడ ఇన్స్ట్రక్షన్ స్పెల్లింగ్ తప్పు ఉంది, ఇక్కడ సొసైటీ స్పెల్లింగ్ తప్పు ఉంది. ఫస్ట్ సెంటెన్స్ లో ఎటువంటి తప్పు లేదు. ఓకే. ఇట్ వాస్ బై ఏ ఛాన్స్. ఇట్ వాస్ బై ఏ ఛాన్స్ అనము, ఇట్ వాస్ బై ఛాన్స్ అంటాము. ఓకే. పార్ట్ బిలో ఎర్రర్ ఉంది. నెక్స్ట్
I am going to be in trouble if I do not submit my homework to the teacher. So to be in trouble ante idiom ఏమొస్తుంది అంటే up the creek. Up the creek. సో up the creek అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ లో ఉండటం. To be in a difficult situation. Next, creek. Up the creek. Passive voice had already, had been ఉండాలి, had only been లేదు, was రాకూడదు, had already been. Fourth option. Next, one should follow the role models. So follow అంటే emulate అంటాం. Emulate అంటే obey చేయటం, ఒకరు చెప్పిన విధంగా నడుచుకునటం. ఓకే, ఒక రోల్ మోడల్ గా ఇమిటేట్ చేయటం, మన రోల్ మోడల్స్ ని ఇమిటేట్ చేయటాన్ని ఎమ్యులేట్ అంటాం అనమాట. ఓకే, మీకు ఎమ్యులేట్ పదం తెలియకపోయినా కానీ అడ్మైర్ కి, చెరిష్ కి, రివార్డ్ కి ఆ మూడు ఫెమిలియర్ వర్డ్స్ కదా. సో అవి కాదని తెలుసు కదా. సో మిగిలినది ఏంటి? ఎమ్యులేట్. దానికి మీనింగ్ తెలిసిన తెలియకపోయినా అది కరెక్ట్ కాకపోవచ్చు, కానీ తప్పు మాత్రం కాదు. ఓకే, నెక్స్ట్ క్వశ్చన్. మోస్ట్ హాబీస్ స్పెల్లింగ్ ఎర్రర్ అడుగుతున్నాడు. సో కన్స్ట్రక్టివ్ కరెక్టే, కన్సిడరేషన్ కరెక్టే, సిగ్నిఫికెన్స్ కరెక్టే. లుక్ క్రియేటివ్ కాదు, లుక్ క్రియేటివ్. LUCRATIVE. ఓకే, సో అంటే ఏంటి అంటే మంచి ప్రాఫిట్స్ ని ప్రొడ్యూస్ చేస్తున్నట్టు. గ్రేట్ డీల్ ఆఫ్ ప్రాఫిట్. Okay, next. Forsaken or neglected child who has no home and spends most of his or her time on the streets. Wife అంటాం అటువంటి వాళ్ళని. ఒక థిన్ పర్సన్, చిన్న థిన్ పర్సన్, సహజంగా చైల్డ్ అవ్వచ్చు, ఎవరు లేని వాళ్ళవై ఎక్కడ పడితే అక్కడ జీవించే వాళ్ళని వైఫ్ అంటాము. ఓకే, ఫ్యూజిటివ్ అంటే చెరసాల నుంచి లేకపోతే ఒక బందీ ఎస్కేప్ అయితే వాళ్ళని ఫ్యూజిటివ్ అంటాము. రన్ ఫ్రమ్ ది లా ఆర్ ఎస్కేప్డ్ ఫ్రమ్ క్యాప్టివిటీ. నెక్స్ట్, వల్నరబుల్ తెలిసిందే కదా, హామ్ అని. మిస్క్రియంట్. మిస్క్రియంట్ అంటే బ్యాడ్ గా బిహేవ్ చేసే వాళ్ళని, లాస్ ని బ్రేక్ చేసే వాళ్ళని. బ్యాడ్ బిహేవియర్. నెక్స్ట్, క్లోజ్ టెస్ట్. While he was in college, a famous poet made a useful distinction for him. He had drunk dash in the poet's company. So drunk enough అంటాము. He had drunk enough in the poet's company to be compelled to describe to him a poem he was dash of. Poem ఏం చేస్తాము? థింక్ చేస్తాము. So he was thinking of. It would be a monologue of thoughts, the self-contemplation of a student on a summer afternoon who is with euphues. The poem itself would be a subtle dash of euphemisms. So euphemisms అంటే ప్రశాంతమైన ఎన్వైరన్మెంట్ వాటిని euphemisms అంటాం అనమాట. సో సటిల్ సిరీస్ ఆఫ్ పోయమ్స్ అంటాం కదా. సో సటిల్ సిరీస్ ఆఫ్ euphemisms translating the heat that day the students' conscience into symmetrical poses, translating even his dash and boredom. Translating even his dash and boredom. So boredom అనేది ఒక నెగిటివ్ వర్డ్. సో అందుకే ముందు కూడా నెగిటివ్ వర్డ్ ఉండాలి. వెయిటేజ్, హ్యావ్ అండ్ స్టే ఇవి నెగిటివ్ వర్డ్స్ కాదు, కాంటెంట్ నెగిటివ్ వర్డ్.
కాంటెంట్ అంటే ఏంటి అంటే డిస్రెస్పెక్ట్ అని అర్థం. డిస్రెస్పెక్ట్ లేకపోతే హేట్రెడ్. ఓకే, content and boredom with that famously foolish book into a euphemism. The poet nodded his big head in a sympathetic, rhythmic way as this was dashed to him. సో ఇదంతా అతనికి ఎక్స్ప్లెయిన్ చేసినాకే కదా అతని హెడ్ నాట్ చేయడం జరిగింది. సో ఎక్స్ప్లెయిన్ టు హిమ్. ఓకే, సో ఇది వాటి 25 ఇంగ్లీష్ క్వశ్చన్స్. సో ఇష్యూస్ అయిపోయింది దీంతో. నెక్స్ట్ కొత్త 20 లో ఉన్న అంటే 20 జూలై జరిగిన 4 షిఫ్ట్స్ నెక్స్ట్ వీడియోలో చెప్తాను. ఓకే, సో ఏమైనా డౌట్స్ ఉన్నా లేకపోతే ఏమైనా మిస్టేక్స్ ఉన్నా కమెంట్స్ లో వ్యక్తపరచండి. టిల్ దెన్ టేక్ కేర్, బై బై, ఆల్ ది బెస్ట్. సబ్స్క్రైబ్ చేసుకోండి.